తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికల వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు చిన్న నిర్మాతలు. చిత్రపురి కమిటీని రద్దు చేయాలని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేశారు నిర్మాతలు. 2 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. ఏడాది పాటు ప్రస్తుత సభ్యులనే కంటిన్యూ అయ్యేలా తీర్మానం చేసుకోవడంపై ధ్వజమెత్తారు ప్రొడ్యూసర్స్. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు చిన్న నిర్మాతలు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఓన్లీ ఈసీ ఏదైతే చెప్పుద్దో అది సెక్రటరీ రన్ చేయాలి. ప్రెసిడెంట్కి అధికారం లేదు, ఆయన కండక్ట్ చేయడానికి బాధ్యత. సో ఆయన చేయాలని ఉన్నా కూడా వీళ్ళు కాదని చెప్తున్నారు. అది అయిపోయినాక నేను అడిగాను, మరి 20 రోజుల ముందర పంపించాలి కదా, పంపలేదని. లేదండి కొంచెం ఇదండి మనం 12వ తారీఖు పెడదామంటే అన్నాడు. పండగ వచ్చింది, దసరా అన్నాడు. ఇది ముందలే తెలుసు కదా, సెక్రటరీగా నేను చేసా, సెక్రటరీగా 2 టైమ్స్ చేశా. ఇలా పండగ వచ్చింది కదా ముందర పెట్టుకోవాలి కదా అంటే లేదండి అది మర్చిపోయామండి, 12వ తారీఖు పెడుతున్నాం అన్నారు, వచ్చే నెల 12వ తారీఖు. సరేలే అని చెప్పాను. నేను 3 రోజుల నుంచి అడుగుతాను, కాదు ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ ఎలా పెడతారు, హెడ్ బాడీ ఇక్కడ చేయాలని చెప్పాను. చేస్తాను, నాకు రోజు అడుగుతున్నా. 3 రోజుల నుంచి వెళ్తున్నాను ఆఫీస్కి. ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, ఎవరు ఉండరు, టైంకి ఉండరు. మేము వెళ్ళినా వచ్చేసి మేము వెళ్ళిపోయినాక వెళ్తారు. ఎందుకు వెళ్తారు, ఉంటే ఏం సమాధానం చెప్పాలో తెలియదు నాకు. అది నేను ఆ మాట అంటాం కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు వెళ్తారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళా, ఇక్కడ జరుగుతుంటే ఏం మాట్లాడదామని చెప్పి వెళ్ళి అడిగా, ఏమయ్యా చెప్పారా అన్న. లేదు చెప్పారు సార్, వచ్చే నెల 26వ తారీఖు పెట్టారన్న. 26వ తారీఖు పెడుతుంది. ఈసీలో మీరు ఒకసారి ప్రామిస్, అసలు మనకు అధికారం లేదు. 24 నెలలు అయిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. 24 నెలల్లో డిసైడ్ అయితే జనరల్ బాడీ ఓకే చేస్తే అప్రూవల్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగులుగా రిటైర్ అయిపోతారు. రిటైర్ అయినాడు మరుసటి రోజు వెళ్ళి వాడి ఆఫీస్లో కూర్చుంటాను, నేను రిటైర్ అయినా నేను ఇక్కడే కూర్చుంటానంటే చెల్లుద్దా? చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటిది కనుక ఏర్పాటు చేసినట్లయితే వాళ్లకు న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది. దానికి బదులు విల్లాల మాదిరిగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మామూలు సినీ కార్మికులు విల్లాలను కొనుక్కోలేకపోతారు. అలాట్మెంట్ చేసేటప్పుడు కూడా నిజమైన కార్మికులకు ఇళ్ల స్థలాలు కానీ సింగిల్ బెడ్రూమ్స్ కానీ అలాట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్లు. ఇక్కడ ఒకటే, ఎలక్షన్స్ జరగలేదు, ఎలక్షన్ జరగాలని మన వాళ్ళు కోరుకుంటున్నారు. తప్పనిసరి వెంటనే వీళ్ళకు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసి నిజమైన ప్రతినిధులను ఎన్నుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సినీ కార్మికులతో మరొక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎన్నుకునే నాయకుడి మీదనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆర్గనైజేషన్ పేరు మీద, సంస్థ పేరు మీద జేబులు నింపుకునే వాళ్ళని, డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళని కాకుండా సినీ కార్మికుల యొక్క ప్రయోజనం కోసం నిలబడే వాళ్ళని మీరు ఎన్నుకోవాలని చెప్పేది కూడా కోరుతా ఉన్నారు.